హలో అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఇది వచ్చేసి బాటిల్ స్టెరిలైజర్ లవ్ ల్యాప్ కంపెనీది. ఇది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. దీనికి పవర్ కేబుల్ ఉంటుంది, అలాగే 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, పైన క్యాప్. అండ్ ఇది వచ్చేసి ఈ ట్రేలో క్యాప్స్, నిప్పల్స్, స్పూన్స్ అలా పెట్టుకోవచ్చు. కింద ట్రేలో బాటిల్స్ పెట్టుకోవాలి. అండ్ ఈ లాస్ట్ ట్రేలో వాటర్ పోసుకోవాలి. ఇక్కడ స్టీల్ ట్రే ఇచ్చారు కదా, ఆ పై వరకు వాటర్ పోయాలి. మెజర్మెంట్లో 30 ml వాటర్ పోయాలి. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎంత వాటర్ పోసుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఇలా బోర్లా పెట్టేయాలి. పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ బాటిల్ క్యాప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. సో కింద పోసిన వాటర్ బాయిల్ అయిపోయి పైకి ఆవిరి వచ్చి బాటిల్ మొత్తం స్టెరిలైజ్ అవుతుంది. అలాగే పైన ట్రేలో ఇలా నిప్పల్స్, క్యాప్స్ పెట్టుకోవాలి. ఇదే ఎందుకు, మనము స్టవ్ పైన అయినా చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. స్టవ్ పైన పెడితే అప్పుడప్పుడు మర్చిపోతాము, బాటిల్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఒకవేళ సాల్ట్ వాటర్ అనుకోండి, అంత తేట కట్టేస్తుంది, బాటిల్ లోపల తెల్లగా ఫామ్ అయిపోతుంది. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే ఇది జర్నీలో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. నాకు చాలా బాగా యూజ్ అయిందండి. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు, శ్రీశైలం వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అయింది. మనకు అక్కడ వేడి చేసుకోవడానికి, ఉడకబెట్టుకోవడానికి ఏమి ఉండవు కదా. సో ఇలాంటిది ఒకటి ఉంటే మనకి ఈజీ అవుతుంది. ఇలా స్పూన్స్, క్యాప్స్ అన్నీ పెట్టేసుకొని లాస్ట్ ట్రేలో వాటర్ పోసుకోవాలి. నేను డైలీ ఇదే యూజ్ చేస్తానండి. దాదాపు ఒక 5 months నుంచి యూజ్ చేస్తున్నాను. ప్రైస్ వర్తి అనిపించింది, సో మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ఈ ట్రేలో ఇలా వాటర్ పోసుకోవాలి. యాక్చువల్గా అయితే 30 ml పోసుకోవాలి. నాకు రోజు పోసి అలవాటు అయిపోయి అలా అందాజుగా పోసేస్తున్నాను. ఆ పైకి వచ్చేదాకా పోసుకోవాలి, అంతకంటే ఎక్కువ పోసుకోకూడదు. చూస్తున్నారు కదా, అలా పోసేసి స్విచ్ ఆన్ చేస్తే కింద రెడ్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది. సో వాటర్ బాయిల్ అయిపోయి స్టెరిలైజ్ అవుతుంది. చూపిస్తాను అది కూడా. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. అలాగే క్యాప్స్, నేను యూజ్ చేసే క్యాప్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. అలా చేయి పెడితే వెచ్చగా తగులుతుంది, ఆవిరి పైకి వస్తుంది. అదిగోండి కింద వాటర్ బాయిల్ అవుతుంది చూడండి. ఒక 15 to 20 minutesలో అయిపోతుందండి. క్యారీ చేయడం కూడా ఈజీ. ఇవి వచ్చేసి ఇంతకుముందు నేను వాడిన స్పూన్స్. ఇవి పైన సిలికాన్ కోటింగ్ వచ్చి లోపల ప్లాస్టిక్ వచ్చింది. ఈ గ్యాప్లో ఇలా ఫుడ్ అంతా ఇరుక్కునేది. సో ఇవి తీసేసి ఇందాక చూపించిన చిన్న స్పూన్స్, అది మొత్తం సిలికానే. సో బాగుంటుంది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.